అహోబిలంలో ఉగ్రస్తంభం చాలా ప్రాముఖ్యమైనది. నిజానికి దీని పేరు ఉగ్రస్తంభం కాదు, ఉక్కు స్తంభం. ఈ స్తంభాన్ని పూర్తిగా ఇనుముతో చేశారు. ఈ కారణంగా ఉక్కు స్తంభం నుండి ఉగ్రస్తంభంగా వాడుక భాషలోకి వచ్చింది. ఈ అహోబిలంలో తేనెటీగలు ఎక్కువగా కనిపిస్తాయి. నరసింహుడి వాహనం గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడికి సేవకులే ఈ తేనెటీగలు. ఈ దేవాలయాల పవిత్రతను కాపాడడానికి తేనెటీగలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అంతేకాదు వీటిని దైవరక్షక శక్తులుగా భావిస్తారు. అలాంటి తేనెటీగలే ఈ ఉగ్రస్తంభం దగ్గర కూడా తిరుగుతూ ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, మీరు ఆయన దగ్గరకు వెళ్ళే ఈ 10 మీటర్ల ట్రెక్కింగ్ జీవితంలో అస్సలు మర్చిపోలేరు. ఈ రాళ్ల చీలికలు, కదులుతున్న నిచ్చెనలు, లోయ ఇవన్నీ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఈ స్తంభం దగ్గరికి రాగానే చాలా బాగుంటుంది. ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేరు. దేవతల్లోనే అతి భయంకరమైన రూపం పుట్టిన ప్రదేశం ఈ ఉగ్రస్తంభం. ఇక్కడే ఒక 30 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తిరిగి బయలుదేరా. వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. అహోబిలం వీడియో దీనితో క్లోజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.